అత్తయ్య, ఇది కావేరి నిజస్వరూపం. మంచితనానికి మారు పేరు, నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు కదా. చూడండి ఎన్నెన్ని నాటకాలు ఆడుతుందో. అత్తయ్య, అసలేం జరిగిందంటే మాట్లాడుకు. ఈ రోజు వరకు మనసులో ఎక్కడో కావేరి అలాంటిది కాదు, నేనే పొరపాటు పడుతున్నానేమో అనిపించింది. కాని కాదు, నువ్వు నిజంగానే ఆషాఢభూతివి. పైకి ఒకలా లోపలొకలా నటిస్తున్నావు. అర్జున్, చూసావుగా, ఆ రోజు నువ్వు కూడా ఇలా చేస్తున్నావేంటమ్మా అన్నావు కదా. యమజ అలా మాట విని నేను కూడా తప్పు చేశానేమోనని గిల్ట్ ఫీల్ అయ్యాను. బావా, అప్పుడు కూడా మేం తప్పు చేయలేదు. కావేరి నాటకాలాడుతుందని ప్రూవ్ చేయడానికి అలా చేశాం. కానీ అప్పుడు తను బయటపడలేదు, ఇప్పుడు బయటపడింది. కావేరి, ఏంటిదంతా? అర్జున్ బాబు, ఈ యమజ మీ కారు బ్రేకులు తీసేసింది. బ్రేక్ ఫెయిల్ చేసి మిమ్మల్ని చంపాలని చూసింది. అలాగా? నేను బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పాను, కానీ బ్రేక్స్ ఫెయిల్ చేయలేదు. నేను చంపాలని చూడలేదు బావా. కావాలంటే బ్రేక్స్ చెక్ చేయి. అర్జున్ బాబు, వద్దు, ప్రమాదం. సరే, నేనే చెక్ చేస్తాను. చూసావా బావా, నేను చెప్పింది నిజం. కావేరి ఆడుతున్న డ్రామాలు నీకు తెలియాలనే ఇలా చేశాను. నేను నిన్ను చంపాలని ఎప్పుడూ అనుకోలేదు బావా. బావా, నిన్నే కాదు, కావేరిని చంపాలని కూడా నేను అనుకోలేదు. అప్పుడు నిజంగా కావేరికి కాళ్ళు చేతులు పనిచేయక ఆ మంటల్లో ఉండిపోతే నేనే వెళ్ళి రక్షించేదాన్ని. యమజ, ఎన్ని అబద్ధాలు ఆడతావు? నిన్ను ఎందుకు ఇంకా యమజ మీద నిందలు వేస్తావు? అన్ని దుర్మార్గాలు చేసేది నువ్వు, యమజ కాదు. అర్జున్, ఎవరేంటో తెలిసింది కదా. ఈ ఇంటికి యమజ లాంటి కోడలు కావాలి, కాని కావేరి కాదు. ఇప్పుడు చెప్పు, ఇంకా కావేరిని భరిస్తావా? అది అడిగిన గడువు ఇస్తావా? లేకపోతే ఇప్పుడే బయటికి పంపిస్తావా? సారీ యమజ, నిన్ను అలానే అపార్థం చేసుకున్నాను. పర్వాలేదు అత్తయ్య, మీరు నిజం తెలుసుకున్నారు, నాకది చాలు. రా. అని అర్జున్ బాబు, నాకు దగ్గరవ్వాలంటే ఇంత నీచానికి దిగజారక్కర్లేదు కావేరి.
హరిశ్చంద్ర ప్రసాద్ రా బయటికి. హరిశ్చంద్ర ప్రసాద్ ఓ రుక్మిణి గారు మీరా? రండి కూర్చోండి. ఏ అలా చూస్తున్నావేంటి? గెస్ట్లు వచ్చారు కదా, కాఫీనో టీనో పంపించు. నాటకాలు ఆడకు. నా కూతురు ఎక్కడా? ఏంటి, మీ అమ్మాయి కూడా కనిపించట్లేదా? ఓ పిఏ, ఈ విషయాన్ని నువ్వు వెంటనే నోట్ చేసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ప్లీజ్ మేక్ ఇట్. ఏంటి వేళాకోళంగా ఉందా? వేళాకోల వాడుతుంది నువ్వమ్మా. కూతురు కనిపించకపోతే కంప్లైంట్ చేయాల్సింది పోలీస్ స్టేషన్లో, అంతేకాని ఇలా నేరుగా ఎంపీ ఇంటికి వచ్చేయకూడదు. హరిశ్చంద్ర ప్రసాద్, నువ్వే నా కూతుర్ని కిడ్నాప్ చేయించావని నాకు తెలుసు. ఎక్కడ నా కూతురు? ఏం మాట్లాడుతున్నావమ్మా? ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజానాయకుణ్ణి, అలాంటిది నేను కిడ్నాప్ చేయించడం ఏంటి? నాటకాలు ఆడకు. నా కూతుర్ని నువ్వే కిడ్నాప్ చేయించావు. అవును, నేనే కిడ్నాప్ చేయించాను. బిడ్డ కనపడకపోతే కలిగే బాధేంటో ఇప్పుడు నీకు తెలిసిందా? నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు, నీ కూతురు ఎక్కడుందో చెప్తాను. సార్, నిజంగా మీ అబ్బాయి ఎక్కడున్నాడో మాకు తెలీదండి.